నేరేడ్మెట్ పోలీసులు చాకచక్యంతో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించారు. క్రికెట్ బెట్టింగ్ లో అయిన అప్పుల కారణంగా మహిళల గొలుసులు లాక్కొన్న ఆర్మీ జవాన్ గుర్రపోతులరెడ్డి శేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 10న సప్తగిరి కాలనీలో గృహిణి మెడలోని సుమారు 3 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారైన నిందితుడు సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక ఆధారాలతో పోలీసులకు చిక్కాడు. సీసీ కెమెరాలో గుర్తుపట్టకుండా ఉండేందుకు బైక్ నెంబర్ ప్లేట్ ను కూడా నకిలీగా మార్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. డీసీపీ శ్రీధర్ ఐపీఎస్ పర్యవేక్షణలో నేరేడ్మెట్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసును ఛేదించారు. మనీ మేఘల అనే ఒక ఆమె టెంపుల్ పోయింది. 58 ఇయర్స్ ఆమె టెంపుల్ పోయి రిటర్న్ వస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ 2 వీలర్ మీద వచ్చి అడ్రస్ అడిగాడు. ఆమె ఈ అడ్రస్ ఎక్కడంటే ఆమెకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పాడు. అలా నాడు ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఆ డెడ్ ఎండ్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఈ పోయేటప్పుడే చూశాడు ఆ మెడలో బ్లాక్ బీల్ చైన్ ఆర్నమెంట్స్ ఉన్నాయనేది దానికి అర్థమైపోయింది. మళ్ళీ ముందు పోయి యూటర్న్ చేసుకొని వచ్చేసేసి మళ్ళీ అడ్రస్ అడిగినట్టు అడిగి ఆ మెడలో ఉన్న బ్లాక్ బీట్ చైన్ 3 తులాస్ది స్నాచ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఆమె ఇమీడియట్గా 100 డయల్ చేసేసింది. పోలీసు వాళ్ళు రీచ్ అయ్యారు. వాళ్ళు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశారు.